అండి, వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. ఈరోజు పన్నీర్ కుర్మా చేస్తున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేద్దాం, అలాగే కొంచెం ఆయిల్. టమాటాలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బండిలో వేపుకున్నాను అన్నమాట. వేపుకొని మిక్సీ పట్ట వేసేద్దాం. ఇక్కడ వీటెక్కిందిగా బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క రేంజులు కూడా కొద్దిగా వేగింది, వేసేద్దాం. ఇప్పుడు వేగింది కదా, అప్పుడు అలంచల పేస్ట్ 1.5 స్పూన్, అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా కొంచెం జీడిపప్పు తీసుకుని పేస్ట్ లాగా చేశాను. అది వేసుకోవటం వల్ల గ్రేవీ బాగుండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. అలాగే గరం మసాలా, మ్యాగీ మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకోవాలి. కలుపుకున్నాం. కొంచెం తగ్గింది కదా, కొంచెం కరేపాకు 2 డబ్బలు, కొంచెం వాటర్ పోసుకుందాం. సరిపడుతుందా? కొంచెం వాటర్ పోస్తాం, ఉడకాలి కదా. పచ్చిబట్టని ఉడికించుకున్నాను, వేసాను. పన్నీర్ మొక్కలు నేను ఇంట్లోనే తయారు చేశాను, ఇది కూడా వేసాను. అసలు కలుపుతాను. మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా ఉడికింది. కర్రీ కూడా అయిపోవచ్చింది, పన్నీర్ కూడా బాగా ఉడికింది అన్నమాట. కొంచెం కొత్తిమీర లాస్ట్లో. ఒకసారి కలుపునా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఓ బౌల్లో తీసుకుందాం. ఇలాగా ఉండాలి. వెజ్ బిర్యానీ చేస్తున్నాను, అంటే ఇది కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినము, అందుకని ఈరోజు వెజ్ బిర్యానీ చేసి ఇలాగ చేశాను అన్నమాట. చపాతీలోకి, వేడివేడి పులకాలకి చాలా బాగుండిద్ది టేస్టీగా. అంతే జీడిపప్పు పేస్ట్ కూడా వేసాను కదా, చాలా బాగుండిద్ది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసుకోండి. ఇంతేనండి వీడియో. మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి వీడియోలు చేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.